నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు కొలెస్ట్రాల్కి కానీ, వెయిట్ మేనేజ్మెంట్కి కానీ, డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఒక మంచి దోశ రెసిపీ చూపించబోతున్నాను. అదే హై ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఓట్స్ దోశ. ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా రాత్రి నానబెట్టడం, ఉదయాన్నే రుబ్బి ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే స్టీల్ కట్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఓట్స్ తీసుకున్న కప్పుతోనే ఒక అరకప్పు వరకు పెసలు కూడా తీసుకుంటున్నాను. వీటితో పాటు దోశ కొంచెం పల్చగా క్రిస్పీగా రావటం కోసం ఒక కప్పు జొన్నలు కూడా తీసుకుంటున్నాను. ఇలా జొన్నలు కానీ బొంబాయి రవ్వ కానీ ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే దోశ సాఫ్ట్గా మరీ మెత్తగా ఉంటుందన్నమాట. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు మంచినీళ్ళు పోసేసి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకుంటే నైట్ అంతా నానబెట్టేసేయచ్చు. లేదు డిన్నర్కి చేసుకోవాలనుకుంటే డిన్నర్ మీరు ఏ టైంకి అయితే చేస్తారో ఆ టైంకి 8 గంటల ముందు వీటిని నానబెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేశాను. ఉదయానికల్లా అన్నీ ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు నీళ్లు మరీ ఎక్కువగా ఉంటే కొన్ని తీసేసి అడుగున కొంచెం నీళ్లున్నా పర్వాలేదండి, మొత్తం మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, 2 ఇంచెస్ అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ ఇంగువ. ఈ 2 కంపల్సరీ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే హై ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఈజీగా జీర్ణం అవ్వటానికి అల్లం, ఇంగువ లాంటి పదార్థాలను జతపరచుకోవాలి. లేదంటే ఇవి త్వరగా డైజెస్ట్ అవ్వవన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం సేమ్ దోశ బ్యాటర్ ఎలా రుబ్బుకుంటామో అలాగే అదే కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పిండి కనుక మిగిలిందనుకోండి, ఒక స్టీల్ డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మరొక 2 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని చక్కగా అన్ని వైపులా కూడా ఈవెన్గా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇలా పల్చగా దోశలు వేసేసుకోవటమే. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ దోశలు వేసేటప్పుడు తవా మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు. ఓవర్ హీట్లో ఉందంటే దోశలు మీకు సరిగా రావన్నమాట. జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ దోశలు కరెక్ట్గా వస్తాయి. పైన కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యితో కాల్చుకుంటే దోశ ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, దోశ ఒకవైపు అంతా కూడా ఇలా క్రిస్పీగా కాలిపోతే చాలు, తీసి సర్వ్ చేసేయడమే. ఈ దోశల్ని వేడివేడిగా తింటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చల్లారితే మెత్తబడిపోతాయి అన్నమాట. చెప్పాను కదా, ఈ దోశలు వేసేటప్పుడు తవా మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు. ఒకవేళ తవా మరీ ఓవర్ హీట్ అయితే కనుక కొద్దిగా నీళ్లు చల్లి టెంపరేచర్ కొంచెం మీడియంకి వచ్చిన తర్వాతనే దోశలు వేస్తూ ఉండండి. ఈ దోశల్ని నేను కొబ్బరి చట్నీ ఇంకా అవిసె గింజలు, నువ్వుల కారపొడితో సర్వ్ చేస్తున్నాను. ఇంతేనండి. మరి రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.